మరి గౌరవ ఆ రోజు ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు మరి నాకు మరి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చేసి మరి నా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించేసి మరి ఈరోజు ఈ సభకి పంపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వారికి పాదాభివందనాలు. మరి అధ్యక్ష, మరి మీ ద్వారా ప్రభుత్వానికి మరి మహిళా సాధికారత మరి గత ప్రభుత్వంలో మరి చేపట్టినటువంటి మరి పథకాల్లో అమ్మాయిలకు చదువుల కోసం ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం పెద్దపీఠం వేసింది అధ్యక్ష. మరి ప్రత్యేకంగా అమ్మాయిలకు గురుకులలో 600 గురుకులలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఎస్టీలకు అమ్మాయిలకు మరి 53 డిగ్రీ కాలేజ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి పీజీ కాలేజీలు కూడా ఎస్టీలకు 2 మరి కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి మహిళా యూనివర్సిటీ కూడా మరి అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే గత ప్రభుత్వంలో మరి 2 మరి అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 5 పాలిటెక్నిక్ కాలేజీలు కూడా అమ్మాయిల కోసం మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మరి డిగ్రీ కాలేజ్లో అమ్మాయిల గురించి మరి చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ పథకాలు పేదంటి ఆడపడుచులకి మరి పేదంటి బిడ్డలకి ఒక తండ్రిగా ఆ రోజు ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి పథకం 1,116 రూపాయలు ఇస్తూ మరి ఆ పథకాన్ని కొనసాగించారు అధ్యక్ష. మరి ఏదైతే గర్భిణీలకు అధ్యక్ష మరి వారికి న్యూట్రీ కిట్ మరి గర్భిణీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి డెలివరీ అయిన వాళ్లకు మరి కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆరోగ్య లక్ష్మి పథకం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే మన అక్క మేము కొత్తగా అంటే 2 సార్లు మేము శాసనసభ్యులుగా మరి వచ్చాము అధ్యక్ష. ఆన్సర్ అంటే అక్క మేము అంటే గత ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వంలో మరి మీరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే మరి మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలో అధ్యక్ష మరి కళ్యాణ లక్ష్మితో పాటు మరి 1,100 రూపాయలతో పాటు మరి 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఎప్పుడు ఇస్తారు మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే మరి గ్రామాల పోయినప్పుడు మరి అందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునే వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు అడుగుతున్నారు అధ్యక్ష. మరి ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష మహిళలకు. మరి మీ మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. మరి మహిళలకు పెద్దపీఠం వేస్తున్నారు కాబట్టి మరి ఆ రోజు కేసీఆర్ గారు వేశారు, మీరు ఇంకా కూడా మరి దానికన్నా రెట్టింపు మీరు అధ్యక్ష వేస్తున్నారు కాబట్టి మరి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం అధ్యక్ష. మరి ఎప్పటిలోగా ఇస్తారు? మరి 2,500 రూపాయలు మరి ఈ బడ్జెట్లో కూడా మీరు పెట్టలేదు అధ్యక్ష. ఏదైతే మా సోదరులు అందరూ కూడా చెప్తున్నారు, మా సోదరిమానులు పెద్దలు వాళ్ళు మాకన్నా చాలా సీనియర్స్, మా సీతక్క కావచ్చు, తర్వాత మా సురేఖక్క కావచ్చు. మరి మేమైతే 2 సార్లుగా శాసనసభ్యులుగా వచ్చాము అధ్యక్ష. కానీ ఏదేమైనా కూడా మేము ఆదివాసీ మహిళలు, కొంచెం ఆదివాసీ మహిళలు కాబట్టి మేము చదువులో కావచ్చు లేకుంటే మేము తెలుగులో కావచ్చు కొంచెం వెనుకబడే ఉంటాం కాబట్టి కొంచెం తప్పుగా ఏదైనా మాట్లాడినా కూడా కొంచెం మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినాయి మేము అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఏవైతే మీరు గతంలో కేసీఆర్ కిట్ అధ్యక్ష, ఇది అందరు కూడా అవసరం అధ్యక్ష.
ఎందుకంటే కేసీఆర్ కిట్ ఎందుకు పెట్టారు ఆ రోజు అంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ కూడా మహిళలందరూ కూడా డెలివరీ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్లో పోవద్దు, సీజరిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అవసరం లేకున్నా కూడా సీజరిన్స్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ రావాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి పథకం పెట్టారు అధ్యక్ష. మరి ఆ రోజు ఎవరైతే అమ్మాయిలు పుడితే కానీ మరి అబ్బాయి పుడితే కూడా కానీ వాళ్ళకు 13,000 రూపాయలు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి మీరు ఇప్పుడు ఏదైతే మనకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన వంటి మరి మీరు అధ్యక్ష మేము కేసీఆర్ కిట్ కానీ తర్వాత న్యూట్రీ కిట్ కానీ మీరు పేరు మార్చుకుంటే అధ్యక్ష, కానీ మరి కేసీఆర్ మన న్యూట్రీ కిట్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. కేసీఆర్ కిట్ కూడా మీరు పేరు మార్చుకొని ఇవ్వండి అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరుతున్నాం అధ్యక్ష. మరి ఏదైతే మరి గతంలో మరి మా కొమరంభీం జిల్లా ఆదివాసీ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ అధ్యక్ష, మరి గతంలో ఏవైతే మా దేవస్థానాలు ఉండేవి ఆ దేవస్థానాలకి మరి జంగుబాయి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలకి 10 లక్షల రూపాయలు కేటాయించే వాళ్ళ అధ్యక్ష. మరి ఏదైతే మన నాగోబా జాతరకు కానీ సమ్మక్క సారక్క జాతరలకు కానీ దండారీలకు కానీ మా సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా మా ఆదివాసులకు మరి గత ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మరి మీరు కూడా ఇప్పుడు మా దండారీలకు కానీ తర్వాత కెస్లాపూర్ జాతరకు కానీ సమ్మక్క సారక్క జాతరలకు కానీ మరి తర్వాత జోడేఘాట్ అధ్యక్ష జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి మహావీరుడు కొమరంభీం అధ్యక్ష. ఆయన పేరు మీదనే మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆదివాసీ మరి జిల్లాగా ఏర్పాటు చేసి మరి ఆయన పేరు మీదనే కొమరంభీం జిల్లాగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జోడేఘాట్లో దర్బార్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఈ దర్బార్కి మరి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఏవైతే గత ప్రభుత్వంలో మరి దండారీలకు 10,000 రూపాయలు ఇస్తుండే అధ్యక్ష ఒక దండారికి మా సంస్కృతి సాంప్రదాయానికి. అయితే ఇప్పుడు మీ ద్వారా అధ్యక్ష మరి అప్పుడు గతంలో 10,000 ఇస్తే ఇంకొక 10,000 కలిపి ఇంకో 20,000 రూపాయలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో మీరు పెట్టాలని కోరుకుంటున్నాం. ఏదైతే మరి మహిళల గురించి వాస్తవంగా మరి గ్యాస్ చాలామంది మా సోదరులు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి మేము కూడా ఒక మహిళగా మరి నేను కూడా ఇంట్లో వంట చేస్తాను అధ్యక్ష. మరి నేను మరి స్వయంగా మరి ఏదైతే గ్యాస్ ఇస్తున్న డీలర్ దగ్గర పోయి అడిగాను అధ్యక్ష. మరి 500కే మా సోదరులు మరి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. మరి 500కి ఇస్తున్నారా అంటే వాళ్ళు లేదమ్మా 1000 రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ కొనుక్కొని వస్తున్నారు. మరి ఇక్కడేమో అందరూ కూడా మరి 500కి ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా మా సభ్యులందరూ కూడా మరి పెద్దలందరూ మంత్రులు కూడా చెప్తున్నారు. మరి ఇది మీరు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు ఎక్కడైనా కూడా మీ కాన్స్టిట్యూన్సీలో మహిళా సోదరులను మీరు అడగచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. సబ్సిడీ కూడా పడట్లేదన్నా మేము అడిగాము. మీరు తెలుసుకొని మీరు మరి 500కే ఇస్తామంటున్నారు ప్రభుత్వం నుంచి కాబట్టి మేము అడుగుతున్నాము. ఎప్పటి వరకు ఇస్తారని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష మధ్యాహ్న భోజనం మరి కార్మికులకు ఆ రోజు మీరు మేనిఫెస్టోలో మరి వారికి గౌరవ వేతనం 10,000 ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి వారికి కూడా ఎప్పటి వరకు ఇస్తారని మేము మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకా అంగన్వాడీ టీచర్స్లకు అధ్యక్ష వారికి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఎవరైతే